భగవద్గీతలో చెప్పినటువంటి సారాంశం మొత్తాన్ని తెలుసుకోవాలి. ఇంద్రియ నిగ్రహాలు, ఆత్మ, పరమాత్మ, ఆత్మకున్న స్థానము, ఆత్మను తెలుసుకునే విధానాలు, ఆ ఇంద్రియాలు పడే ఇబ్బందులు, ఆ ఇంద్రియాలకు సంబంధం లేకుండా ఎలా ఉండగలుగుతాము, తామరాకు మీద నీటి బిందువులాగా. ఇదంతా తెలుసుకొని సాధన చేసేవాళ్ళు తొందరగా అలాంటి వాటి నుంచి బయటపడతారు. తెలుసుకోకుండా సాధన అంటే ఎదిగో శ్వాస ఈ ముక్కతో తీసుకోవాలి, ఈ ముక్కతో వదలాలి, లేదా 2 ముక్కలతో తీసుకో 2 ముక్కతో వదలాలి. ఆ తీసుకునేటప్పుడు వెన్నెమోమలో నడిపించాలి, వెన్నెమోమలో మైండ్ పెట్టాలి. ఇదే సాధన అన్నట్టుగా ఆ ప్రాక్టికల్ని ఒక యంత్రంలాగా చేసే వాళ్ళకి మళ్ళీ ఫలితాలు రావు. దానితో పాటుగా ఈ అవగాహన పెరగాలి. పరమాత్మ ఏం చెప్పాడు, మహాగురులు ఏం చెప్పాడు, ఆ విధంగా మనం మార్పులు చేసుకుంటున్నామా లేదా, మన మనసులో మార్పులు వస్తున్నాయా లేదా, ఇవన్నీ కలిపితేనే సాధన. సాధన అనేది కేవలం ప్రాక్టికల్గా చేసేది మాత్రమే కాదు. ఎందుకంటే సాధన తర్వాత ఫైనల్ స్టేజ్ ఏంటి? సాధన లేకుండా, ఆలోచన లేకుండా